హలో ఫ్రెండ్స్, నేను 90లో జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో సెక్రటేరియట్కి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మేమందరం ఫలానా వాళ్ళు కరప్ట్ అని కొంతమంది వైపు పాయింటింగ్ ఫింగర్స్ ఉండేవి. అది 2004కు వచ్చేసరికి వీళ్ళు నిజాయితీ పరులు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. సో ఈ మొత్తం ప్రాసెస్లో దేంతోనూ సంబంధం లేకుండా వాళ్ళు అనుకున్న దాన్ని ఒక పనిని నిశ్శబ్దంగా చేసుకుపోయిన వాళ్ళు కేవలం గుప్పడి మంది మాత్రమే మిగిలిపోయారు. ఆ గుప్పడి మందిలో కొప్పుల రాజు గారు ఒకళ్ళు. పేదరిక నిర్మూలన, అసమానతల తొలగింపు, ఇవి రెండే ఆయన ఎజెండా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. ముందు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు నెల్లూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడటానికి ఈరోజు మహువా మీడియా ఆయన ఇంటికి వచ్చింది. నమస్తే అండి. నమస్తే అండి. సో రాజు గారు సివిల్ సర్వెంట్, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. సో యూ ట్రై టు అప్పీల్ టు ద లాజిక్. అంటే మీరు ఎంతసేపు డెవలప్మెంట్ అనేది లాజిక్కి సంబంధించింది, బట్ రాజకీయాల దగ్గరికి వచ్చేప్పటికల్లా ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎమోషన్. సో దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అంత ఎమోషనల్లీ ఛార్జ్డ్ వాతావరణంలో మీరు మీ డెవలప్మెంట్ నరేటివ్ అనేది ఎట్లా పనిచేస్తుంది? ఉదాహరణకి ఇప్పుడు మోడీని చూడండి, ఆయన డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు, ఏమైనా సరే ఎమోషన్కి అప్పీల్ చేస్తున్నారు. సో ఇంత ఎమోషన్స్ని అంటే చాలాసార్లు సివిల్ సర్వెంట్స్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అదే సమస్య ఉంటుంది. వాళ్ళు మైక్రో లెవెల్లో వెళ్ళి సమస్యలు చూసి వాటిని ఎట్లా పరిష్కరించాలి అని చూస్తారు. బట్ పీపుల్కి జస్ట్ ఎమోషన్స్ విల్ అప్పీల్. మీరు ఎట్లా దాన్ని ట్యాకిల్ చేద్దాం అనుకుంటున్నారు? ఓటర్స్ని నేను తక్కువ అంచనా వేయనండి. ఎందుకంటే మనందరికంటే ఓటర్స్కి తనకి ఏది ఉపయోగమో తెలుసు. గతంలో భారతదేశంలో కూడాను ఓటర్స్ వాళ్ళ విజ్ఞతని అనేక ఎలక్షన్స్లో ప్రదర్శించారు. ఈనాడు గత 10 సంవత్సరాలుగా భారత ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత ప్రైజ్ రైజు, వీటన్నిటికంటే చాలా మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఈజ్ అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి 1% ఫ్యామిలీస్ 70% దేశ సంపదని వారు కంట్రోల్ చేస్తున్నారు, వారు అనుభవిస్తున్నారు, దానికి యాజమాన్యులు అయ్యారు. మోడీ గారు ఈ దేశ సంపదను అంతటినీ కొద్దిమంది ప్రైవేట్ కంపెనీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్ని క్లోజ్ చేస్తున్నారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని క్లోజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి మతాన్ని, హిందూ ముస్లిమ్స్ మధ్య వైషమ్యాలు పెంచడం మీద, అదేవిధంగా రామ్ మందిరాన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఫీడ్బ్యాక్ ఏమిటంటే మోడీ గారి యొక్క హవా నెమ్మదిగా పడిపోతుంది. లాస్ట్ 2 ఫేజ్ ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి మోడీ గారు ఇమోషన్స్కి, హిందుత్వానికి అప్పీల్ చేశాడు కాబట్టి ఆయన గెలుస్తారని నేను అనుకోను. ప్రజలు రేపు లెగిస్తే నాకు సరైన తిండి ఉంటుందా, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా అనేది నిశ్చితంగా చూస్తున్నారు. కాబట్టి కేవలం రెచ్చగొట్టి ఇమోషన్స్ మీదే ఎలక్షన్స్ గెలుస్తారని నేను ఎప్పుడు కూడా అనుకోను. ట్యాంజిబుల్గా, ఆఫ్టర్ ఆల్ పీపుల్ కూడాను వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలనుకుంటున్నారు. ట్యాంజిబుల్ అజెండా ప్రజెంట్ చేయగలగాలి. ఈనాడు మోడీ గారు ఆ విధంగా ప్రజెంట్ చేయలేకపోయారు, అందుకే ప్రజలు తిరస్కరించబోతున్నారు. జూన్ 4న మీరు గుర్తు తెచ్చుకుంటారు, బీజేపీ ప్రభుత్వంలోకి రాదు, మోడీ గారు ప్రధానమంత్రి కాదు, కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ రిలీజ్ చేసినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో, అందులో సభ్యుడిగా నేను బాగా వర్క్ చేస్తున్నాను. ఎంతోమంది మేధావులు దాని మీద చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సామాన్య ప్రజలు కూడాను దాని మీద ఆకర్షితులయ్యారు. సామాన్య ప్రజల దగ్గరికి మేనిఫెస్టో ఎప్పుడు వెళ్ళదనుకోండి. అఫ్కోర్స్ నేను చదివాను మీ మేనిఫెస్టో. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేనిఫెస్టోస్ ఆఫ్ కాంగ్రెస్ ఆల్సో, నేను చూసినంత వరకు కూడా. బట్ అక్కడ సమస్య ఏంటంటే ఇవాళ దేశంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ మొదలైంది కాంగ్రెస్ హయాంలోనే. మీరు ఎన్ఐఏ తీసుకోండి, ఊపా తీసుకోండి, ఎవ్రీథింగ్. ఈ మేనిఫెస్టోలో మీరు వాటిని రీసెట్ చేస్తూ ఉంటున్నారు. నిజంగా రీసెట్ చేస్తారా పొలిటీషియన్స్? ఒకటి. రెండోది, ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానంగా 2 విషయాలు మాట్లాడుతుంది. ఒకటి పేదరిక నిర్మూలన, ఇంకోటి అసమానతల తగ్గింపు. ఇది మాట్లాడటమే ప్రమాదం. అసమానతలను తగ్గించడం అనేది డేంజరస్ గేమ్ అని ప్రధానమంత్రి అంటున్నారు. అంటే మీ మొత్తం ప్రిమైస్నే అంటున్నారు కదా, దీన్ని ఎట్లా ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ? బికాజ్ మీరు సిడబ్ల్యూసీ మెంబర్, మేనిఫెస్టో కమిటీ మెంబర్. దేశంలో ఎట్లా ఎదుర్కొంటుంది, మళ్ళీ రాష్ట్రానికి వద్దాం, ఎట్లా ఎదుర్కొంటుంది దాన్ని? ఐ థింక్
భారత రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి విలువ సమానత్వం. రైట్. ఈ సమానత్వం కోసమే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడాను ఇప్పటి వరకు ఈ సమానత్వానికి కట్టుబడి ఉన్నామని కూడాను స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. అయితే ఈ మధ్య మోడీ గారు సమానత్వం అనేది ప్రమాదము అనేది ఈ దేశంలో ఎవ్వరు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకోరు. భారత ప్రజల మీద నాకు అంత నమ్మకం ఉంది. ఎందుకంటే భారత సంస్కృతి కానీ భారత జీవన విధానం కానీ అందరూ బాగుపడాలి, అందరూ కూడాను క్షేమంగా ఉండాలనే ఒక భావజాలం నుంచి ఉన్నది మన హిందూ ఆలోచన విధానం. ఈ పరిస్థితుల్లో సమానత్వం అనేది డేంజరు. సమానత్వం అంటే ఆస్తులు ఉన్న వాళ్ళకి నుంచి ఆస్తులు తీసి ఆస్తులు లేని వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలు బాగా కనే వాళ్ళకి, బయట నుంచి ఈ దేశానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక రాంగ్ ఆబ్జెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎమోషన్స్ యాడ్ చేసి మోడీ గారు సఫలీకృతం అవుతారని మేము అనుకోము. కాంగ్రెస్ పార్టీ కూడాను మోడీ గారి పద్ధతిలోనే ప్రచారం చేసి మేము కూడాను లేని ఇమోషన్ని తీసుకొచ్చి, లేని భయాన్ని తీసుకొచ్చి ఎలక్షన్స్ గెలవాలని ఉద్దేశం లేదు. ముఖ్యంగా మా నాయకులు ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ కానీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ముఖ్యంగా మా మేనిఫెస్టో చూసినట్లయితే వేరియస్ న్యాయస్ మీద ఆ చాప్టర్స్ కనిపిస్తాయి. అదేవిధంగా అవన్నీ కూడాను బాగా వడపోసి పాంచ్ న్యాయ్ అనే గ్యారంటీస్ మీరు దాకా అన్నారు మేనిఫెస్టోలు ప్రజల దాకా వెళ్ళవనేసి. బట్ ప్రజల దాకా వెళ్ళేదానికి ఇప్పుడు మంచి ప్రయత్నం జరిగింది. దాని మూలంగా కీ పాయింట్స్ చెప్పండి మేనిఫెస్టోలో, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవాళ ప్రజలందరికీ కూడాను గుర్తుండేటట్టుగా, వారు దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా పంచ్ న్యాయ్, 5 న్యాయ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాన్ని గ్యారంటీస్ అంటాం. కేవలం గ్యారంటీస్ అనే కాదు, వాటిని ఒక గ్యారంటీ కార్డుగా తయారు చేసి దాని మీద ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టి మేము ఆ కుటుంబాలకు ఇస్తున్నాం. మేము పదవిలోకి వస్తే కేంద్రంలో ఈ గ్యారంటీ మేము ఇస్తున్నాం, దానికి మేము పూచి అనే సంతకాలు పెట్టిస్తున్నాం. అదొక ప్యాంఫ్లెట్ కాదనమాట. అంటే ఏ కుటుంబంలో అయితే ఆ గ్యారంటీ కార్డు తీసుకున్నారో ఆ కుటుంబానికి ఒక హక్కు వస్తుంది. ఈ యొక్క హామీలని నెరవేర్చుకునే దానికి వారికి ఒక హక్కు ఉంటుంది. ఒకటి నారీ న్యాయ్. నారీ న్యాయ్ అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి డెసిషన్. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళ అకౌంట్లో 8,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున జమ అవుతుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు అన్ని కుటుంబాలు కూడాను ఒక స్థాయి కంటే పైన ఆదాయం వారికి ఉండాలి, వారి జీవనంలో బేసిక్ ఇన్కమ్ ఉండాలనే ఉద్దేశంతో ఇది అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని మహాలక్ష్మి అనే పేరుతో మేము పిలుస్తున్నాం. అంటే ఏ కుటుంబంకి అయితే ఈ స్కీమ్ వెళ్తుందో ఆ కుటుంబంలో మహిళ అకౌంట్లోకి డబ్బు వెళ్తుంది, ఆ మహిళ మహాలక్ష్మి కాబోతుంది అనే ఒక ఆలోచనతో దీనికి మహాలక్ష్మి అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత రెండో గ్యారంటీ యువతకి గ్యారంటీ. ఈనాడు యువకులు నిరుద్యోగులతో సఫర్ అవుతున్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలు కూడా ఫిలప్ చేయలేదు. అందుకనే మేము ప్రామిస్ చేస్తున్నాము, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 30 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని, 30 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోను, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో. ఆ తర్వాత ఇంకొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాం. అదేమిటంటే డిప్లొమా పాస్ అయి బయటకు వచ్చిన విద్యార్థి, డిగ్రీ పాస్ అయి బయటకు వచ్చిన విద్యార్థి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి బయటకు వచ్చిన విద్యార్థి ఒక్క రోజు కూడాను నిరుద్యోగంగా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇది నిజంగా యువకులకి ఎంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందండి. ఎందుకంటే అంత కష్టపడి చదివిన తర్వాత సంవత్సరాల తరబడి ఇంట్లో నిరుద్యోగంగా ఉండటం అనేది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా హరించేస్తుంది. కానీ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ అతనికి ఒక జాబ్ గ్యారంటీ, 1 ఇయర్ పాటు వృత్తి శిక్షణ విత్ స్టైపెండ్, నెలకి 8,500 రూపాయలు చొప్పున 1 సంవత్సరం పాటు 1,00,000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి. ఈ స్కీమ్ ఒక స్కీమ్ కాదు, దీనికి ఒక చట్టం. ఈ యువకులకి
ఒక రైట్ టు అప్రెంటిస్షిప్ అనేది ఒక రైటు. ఇది యువకుల్ని బాగా ఆకర్షిస్తుంది. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టు కమ్ టు పవర్ అండ్ అవైల్ దిస్ స్కీమ్. మూడోది వ్యవసాయ కార్మికులకి. ఇవాళ రేపు వ్యవసాయ కార్మికులు వారి యొక్క దినసరి వేతనంలో ఏమాత్రం పెరుగుదల లేదు. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కూలీలకి ఇంకా 170 రూపాయలు 150 రూపాయలే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యొక్క గ్యారంటీ రోజుకి 400 రూపాయలు. ఇవాళ ఈ ఒక్క ప్రామిస్, ఈ ఒక్క గ్యారంటీని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి కార్మికుల్లో, జాబ్ కార్డ్ హోల్డర్స్లో బాగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వెళ్ళగలిగితే వాళ్ళందరూ కూడాను ప్రభావితం అవుతారు. రోజుకి 400 రూపాయలు వస్తాయి. ఆ తర్వాత రైతులకి ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, అనేక యాజిటేషన్స్ ఢిల్లీ బోర్డర్లో జరిగినాయి. వాళ్ళందరూ ఎందుకు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు? ఏం కావాలని కోరుతున్నారు? వాళ్ళు కోరుకుంటుంది, మాకేదో మోడీ గారు కార్పొరేట్కి దాదాపుగా 15 లక్షల కోట్ల లోన్స్ అన్నీ వేవ్ చేశారు. వీళ్ళు మాకు అవన్నీ వేవ్ చేయమని అంటలేదు. వీళ్ళు ఏమంటున్నారు, మేము పండించినటువంటి పంటకి సరైన మద్దతు ధర ఇవ్వండి, దానికి ఒక చట్టభద్రత ఇవ్వమంటే ప్రభుత్వం స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది, మీకు చట్టభద్రత అనౌన్స్మెంట్ కూడాను స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారమే చేస్తాము. అంటే ఆ పెట్టుబడి ప్లస్ దానిపైన 50% ఆదాయాన్ని జోడించి యొక్క కనీస భద్రత ధర ప్రకటిస్తాము, దానికి ఒక చట్టభద్రత ఇస్తాము. అదేవిధంగా ప్రతిసారి లోన్ వ్యవహారం మీద, రైతుల యొక్క లోన్ వ్యవస్థ మీద డిమాండ్స్ రావటం, కొన్ని ప్రభుత్వాలు చేయటం, కొన్ని ప్రభుత్వాలు చేయకపోవటం. అయితే అసలు ఈ దేశంలో ఏ రైతుకి ఎప్పుడు లోన్ వేవ్ చేయవలసిన అవసరం ఉన్నది అని 2 కళ్ళతో తీవ్రంగా చూసి వెంటనే ఆ రైతు రెస్క్యూకి వెళ్ళవలసిన సంస్థ అవసరం ఉన్నది. దానికోసమని నేషనల్ స్థాయిలో ఒక కమిషన్ ఆన్ లోన్ వేవర్, ఏ రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతులు పంటలు నష్టపోయాయి, దిగుబడి తగ్గిపోయింది, అటువంటి రాష్ట్రాలను ఐడెంటిఫై చేసి ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా ఆటోమేటిక్గా అటువంటి రైతులకి లోన్ వ్యవహార చేసే విధానాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఆ తర్వాత చివరగా కుల గణనం అనేది చేపట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, ఉపకులాలని లెక్కించి వారి స్థితిగతులు అనేది అంచనా వేసి అందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి విధి విధానాలు తయారు చేసుకొని ఈ దేశంలో సమానత్వం, ఏ సమానత్వం మీద మోడీ గారు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో ఆ సమానత్వం వైపు ఈ దేశాన్ని నడిపించాలనే పట్టుదలతో ఈ 5 గ్యారంటీస్ మేము ప్రకటించడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది వీటికి. లెట్స్ హోప్ ఇవన్నీ పీపుల్ దాకా చేరుతాయని అనుకుందాం. బట్ మళ్ళీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి బాగుపడిందని మీరు అంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆల్మోస్ట్ 0 అయిపోయిన స్థితి నుంచి ఈసారి కొంత ఇట్ ఈస్ మేకింగ్ సమ్ వేవ్స్. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల కాంగ్రెస్ పట్ల వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. గత 2 సార్లు కూడా కాంగ్రెస్ ఉన్న ఓట్ అంతా కూడా పూర్తిగా వైసీపీకి టర్న్ అయిపోయింది. ఈ టైంలో కాంగ్రెస్ రివైవల్ అనేది ఎట్లా సాధ్యమని మీరు అనుకుంటున్నారు? ఏపీలో విభజన విషయానికి వస్తే తెలుగుదేశం విభజన చేయమని లెటర్ ఇచ్చారు, వైసీపీ కూడాను లెటర్ ఇవ్వడం జరిగింది. చివరికి కాంగ్రెస్ పార్టీ విభజన మీద నిర్ణయం తీసుకొని అడుగులు ముందుకు వేసింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీలు విభజన చేయమని అన్నాము, మీరు చేస్తున్నారు, మీరు చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ అంశాల్లో న్యాయం చేయండి అని ఎవరు కూడా అడిగింది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఆ విషయాలన్నీ పొందుపరిచింది. ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలు గతంలో విభజన జరిగాయి. ఉత్తరాఖండ్ విభజనతో వచ్చింది, ఛత్తీస్గఢ్ విభజనతో వచ్చింది, జార్ఖండ్ విభజనతో వచ్చింది. ఆ చట్టాలు మీరు ఒకసారి చూడండి, ఎక్కడ కూడా ఒక సెంటెన్స్ కూడాను విభజన అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తాము సెంట్రల్ గవర్నమెంట్ అనే కమిట్మెంట్ లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఆ కమిట్మెంట్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలన్న కమిట్మెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే గత 10 సంవత్సరాల్లో ఈ 2 పార్టీలు ఈ ఏపీ రీఆర్గనైజేషన్ ప్రామిసెస్ని, తర్వాత ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేసినటువంటి స్పెషల్ కేటగిరీని సాధించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఈ 2 పార్టీలు భారతీయ జనతా పార్టీ యొక్క బి పార్టీలు. ఆ భారతీయ జనతా పార్టీ మెడలు వంచి సాధించే పరిస్థితి లేదు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం.
ఈ అంశాలు చాలా క్లియర్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాంగ్రెస్ పార్టీయే ఇస్తుంది. రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు, ఫస్ట్ ఫైల్ టు బి సైన్డ్, అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది. తర్వాత పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మేము పెట్టించాం చట్టంలో. జాతీయ ప్రాజెక్టు ఎందుకన్నాం, నిర్మాణానికి మంచి టెక్నికల్ సపోర్ట్ అవసరము, ఆర్థిక సాయం అవసరము, నిర్వాసితుల్ని రీహాబిలిటేషన్ చేయటానికి ఇది చాలా పెద్ద ఎత్తున చేయవలసిన పనులు. అందుకే జాతీయ ప్రాజెక్టుగా పెట్టాం. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఆ జాతీయ ప్రాజెక్ట్ అనేది తీసి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ చేయడం జరిగింది, దాన్ని పూర్తి చేయలేదు. ఆ తర్వాత స్పెషల్ ప్యాకేజ్ ఫర్ రాయలసీమ అండ్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ స్పెషల్ ప్యాకేజ్లో ఒక 10 సంవత్సరాలు ఈ స్పెషల్ ప్యాకేజెస్ అమలు చేస్తున్నట్లయితే రూపురేఖలు ఈ రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్ర జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అలానే చెన్నై టు విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్ని అనౌన్స్ చేశాం. ఎంతో పెట్టుబడులు ఆకర్షించి ఇండస్ట్రియల్ కారిడోర్ డెవలప్ చేసి ఉండాలి, అది కూడాను జరగలేదు. అదేవిధంగా ఒక రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్సు, తర్వాత ఇటువంటి హామీలు ఎన్నో మనం ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో మన వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ, వీటన్నిటి మీద ఏమాత్రం కృషి జరగలేదు. దానికి తోడు ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేదానికి శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దాన్ని ఎవరు కూడాను ఇప్పుడు ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి వైసీపీ దాన్ని గట్టిగా ఎదురు తిరిగింది లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది అనే రియలైజేషన్ ప్రజల్లో వచ్చింది. అందుకే మా వైపు చూస్తున్నారు. అంటే బేసికల్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా వింత పరిస్థితి మొత్తం భారతదేశంతో పోలిస్తే. అక్కడ రెండు ప్రధానంగా ఉన్న పార్టీలు రెండూ కూడా ఎంతో కొంత భారతీయ జనతా పార్టీతో ఉన్నాయి. ఎంతకాలం అక్కడ ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎదురు తిరిగింది లేదు, వాళ్ళు ఏమడిగితే అది చేశారు. చిట్ట చివరికి వాళ్ళు ఎన్నికల పొత్తు తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నారు. సో అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలవకపోయినా కూడా ఈ రెండు పార్టీలు గెలిచే సీట్లన్నీ కూడా వాళ్ళవే అని అంటున్నారు. దిస్ నెంబర్ ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్, 20+. ఈ నెంబర్ తోటి మీకు జాతీయ రాజకీయాల్లో ఏమి సమస్యలు వచ్చే అవకాశం లేదా? ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అకౌంట్లో చూపించుకున్నారు ఈ 25. అంటే టీడీపీకి వచ్చినా వాళ్ళకి వచ్చినా వైసీపీకి వచ్చినా. అయితే ఈ నెరేటివ్ ఏదైతే ఉందో అది తప్పకుండా వాళ్ళకి దెబ్బతీస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. అదేమిటి, వాళ్ళు కంటెస్ట్ చేసేది 6 సీట్లోనే కంటెస్ట్ చేస్తుంది, కానీ 25 అకౌంట్లో వేసుకున్నారు. అంటే ఇదేదో గూడుపుట అని రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ ముసుగులోనే ఉన్నాయనేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ రెండు పార్టీలు అనుకున్నట్టుగా ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి నేను అనుకోవటం ఈ 25 వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయని నేను అనుకోవడం. ఇది పోగా మిగతా రాష్ట్రాల్లో వారి అంచనాలు పూర్తిగా ఫెయిల్ అవుతాయి. గతంలో 2019లో వచ్చినటువంటి సీట్స్ వాళ్ళకి రావు. నా ఉద్దేశంలో ఫీడ్బ్యాక్ ప్రకారం భారతీయ జనతా పార్టీకి 230 రావటమే కష్టం. కాంగ్రెస్ పార్టీలో మీరు సిడబ్ల్యూసి కూడా కాబట్టి నేను ఈ క్వశ్చన్ తప్పకుండా మిమ్మల్ని అడగాలి. రాహుల్ గాంధీ, డూ యూ థింక్ హీ ఎమర్జ్డ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటే పెద్దగా గొంతు చించి 2 వర్గాల మధ్య వైషమ్యాలు బాగా వెదజల్లితేనే ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు. పద్దాక ప్రపంచం చుట్టూ తిరిగితేనే ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు. సో హూ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్? ఈ దేశ ప్రజల యొక్క సంక్షేమం అనేది తన గుండెల్లో నుంచి ఎవరికైతే వస్తుందో అతనే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. ఈ దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఈ దేశ రాజ్యాంగానికి మూల బిందువు అనేటువంటి సమానత్వాన్ని గుండెల్లో పదిలిపరుచుకొని పనిచేసేవాడే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు సమానంగా అభివృద్ధి చెందాలి, ఈ దేశ సమగ్రత ఉండాలి, ఈ దేశ ప్రజాస్వామ్యం ఏమాత్రం తూట్లు పెట్టకూడదు, ప్రజాస్వామ్య సంస్థలు ఇండిపెండెంట్గా పనిచేయాలి అని ఆలోచించేవాడే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. ఐ సీరియస్లీ అబ్జెక్ట్ టు స్టీరియోటైపింగ్ మిస్టర్ మోడీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. హీ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్.
బట్ ఆ బ్రాండింగ్ అలా చేసి ప్రైమ్ మినిస్టర్ అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు ప్రజల తీర్పు తెలుస్తుంది మాకు ఇట్లాంటి ప్రైమ్ మినిస్టర్ వద్దని. కాబట్టి వీటన్నిటిలో ఈ దేశానికి కావాల్సిన ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ. అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఆయనకి ఈ భారతదేశ సంస్కృతి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఈ దేశ మతాల మీద ఆయనకి అవగాహన ఉంది. ఈయన అధ్యయనం చేసినట్టుగా ఎవరు అధ్యయనం చేయలేదు. ఈ పేద ప్రజల సమస్యల మీద అవగాహన ఉంది. పేద ప్రజలతో అనేక వందల వేల అకేషన్స్లో ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు. భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కొన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళ గుండె చప్పుళ్ళు అర్థం చేసుకున్నారు. ఇటువంటి వాడు ప్రైమ్ మినిస్టర్ కావాలి. కానీ 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడాను ప్రజలతో ముఖాముఖి మాట్లాడినవాడు ప్రైమ్ మినిస్టర్, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినవాడు ప్రైమ్ మినిస్టర్, మణిపూర్లో అగ్ని జ్వాలం జరుగుతుంటే ఒక్కరోజు కూడా వెళ్ళని వాడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. సో ఎవరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే దేశంలో ఉన్నాయో అవలక్షణాలు వీటన్నిటికీ మూలమంతా కూడా కాంగ్రెస్లో ఉంది, వాళ్ళ పాలనలో ఉంది. డిగ్రీస్ విపరీతంగా పెరిగిపోయి ఉండొచ్చు, దుర్వినియోగం జరిగి ఉండొచ్చు గత 10 ఏళ్లలో, వాటి డిగ్రీస్ చాలా జరిగి ఉండొచ్చు. బట్ మీరు అంటున్నారు కదా రాహుల్ గాంధీ ఈజ్ డిఫరెంట్ అని. రాహుల్ గాంధీ ఇప్పుడు దాన్ని రీసెట్ చేస్తా అంటున్నారు. ఈ మాట మేనిఫెస్టోలో వాడారు మీరు, రీసెట్ అని. ఏ చిదంబరం అయితే తీసుకొచ్చిన చట్టాలు ఉన్నాయో వాటిని రీసెట్ చేస్తారని ఆయన కమిటీలో ఉండే ఆయన కూడా అన్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఫిలాసఫీ మారిందా? రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ ఫిలాసఫీ మారిందా? అంటే ఎంత రాహుల్ గాంధీ కంట్రిబ్యూషన్ ఉంది దీంట్లో? కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం గత 11 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారితో సాన్నిహితంగా పనిచేసిన నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఒక లీడర్గా, అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన బాగా ప్రభావితం చేయగలిగాడు. కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్సు దాన్ని అంగీకరించారు. అంగీకరించని వాళ్ళు, అంగీకరించడానికి ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. కాబట్టి మీరు అన్నట్టుగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో వాటిని నిశ్చితంగా అర్థం చేసుకున్న లీడరు దాని మీద దృష్టిని కేంద్రీకరించి పార్టీని ఈ విధంగా నడపాలి. మిగతా పొలిటికల్ లీడర్స్ అలా కాగా రాహుల్ గాంధీ గారు ఒక పొలిటికల్ పార్టీ సమాజంలో మార్పు తీసుకొని రావటానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి అనుకునే వాళ్ళలో మొదటివాడు రాహుల్ గాంధీ గారు. వేరే వాళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీ అంటే అధికారంలో రావటానికి, అధికారం చలాయించడానికి, డబ్బులు చేసుకుంటానికి అనుకుంటారు. కానీ రాహుల్ గాంధీ గారికి ఈ అంశంలో అనేక సందర్భాల్లో వారితో నాకు చర్చ జరిగింది. వారు ఒక పొలిటికల్ పార్టీ యొక్క సక్సెస్ని ఈ కోణంలోనే ఆలోచిస్తారు. ఆ పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చిందా లేదా అని కాదు, ఆ పొలిటికల్ పార్టీ మూలంగా సమాజంలో ఏదైనా మార్పు వచ్చిందా లేదా అనేది. కాబట్టి ఈ దృక్పథం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దశాదిశని నిర్దేశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకు వెళ్తుందని నాకు పూర్తి విశ్వాసం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టేదాకా కూడా ఆయన పట్ల ఉన్న ఇమేజ్ వేరు. అది ఆ ఇమేజ్ వేరే వాళ్ళు కల్పించి ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక ఇమేజ్ అయితే క్రియేట్ ఉంది. బట్ దాని తర్వాత చాలా వరకు ఇమేజ్ మారింది. బట్ 2013లో ఎవరికి రాహుల్ గాంధీ మీద ఆశలు లేని కాలంలో మీరు ఆయనతోటి జర్నీ ప్రారంభించారు. ఎందుకు? రాహుల్ గాంధీ గారితో 2013 ముందు అంటే 2007 నుంచి నాకు పరిచయం. వారు అసలు పేదరిక నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలు ఏ రాష్ట్రాల్లో బాగా జరుగుతున్నాయి అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ స్వయం సహాయక సంఘాలు, గ్రామీణోపాధి హామీ పథకం బాగా జరుగుతుందని వచ్చి ఇక్కడ గ్రామాలు సందర్శించడానికి వచ్చారు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు నన్ను అప్పుడు గ్రామీణ అభివృద్ధి సంస్థకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి ఆయన నాతో పంపించడం జరిగింది. అప్పటి నుంచి వారితో నాకు పరిచయం. వారు నన్ను నేషనల్ స్థాయిలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి జాతీయ సలహా మండలికి రమ్మని చెప్పినప్పుడు నేను వెళ్ళి అక్కడ 4 years దాకా పనిచేశాను. ఆ 4 సంవత్సరాలు ఈ పేద ప్రజలకు సంబంధించిన రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్లో ఏం చేయాలనే మీద వారితో రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడిని. 2013లో వారు ఒక రోజున నాతో మాట్లాడుతూ మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవసరం, రిజైన్ చేయమని చెప్పినప్పుడు కేవలం 20 secondsలో డెసిషన్ తీసుకున్నాను. ఇంకా నాకు సర్వీస్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ అయ్యే అవకాశం ఉన్నాయి. వారితో జాయిన్ అయ్యాను. వై అనేది ప్రశ్న. అప్పటికే గత
4-5 సంవత్సరాలుగా వారిలో ఉన్నటువంటి విజన్, దేశానికి ముఖ్యంగా వీకర్ సెక్షన్స్కి వారిలో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ కమిట్మెంట్కి ప్రభావితమయ్యాను. ఇటువంటి నాయకుడు లీడర్గా, ఒక పార్టీకి లీడర్గా, దేశానికి లీడర్గా అయితే తప్పకుండా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యజ్ఞంలో నేను కూడా ఒక సమిధిని అవ్వాలి అనే ఉద్దేశంతో వారు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాకేం చేస్తారు, ఏ పదవి ఇస్తారు అనేది ఏం ఆలోచించకుండా వారితో జాయిన్ అవ్వటం అయింది. ఇప్పటికి కూడాను అది సరైన నిర్ణయాన్ని అనుకుంటాను. ఎందుకంటే వారి ఆలోచన విధానాన్ని, వారి అప్రోచ్ని కొంత మౌల్డ్ చేసేదానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చారు. బేసికల్గా మిమ్మల్ని ఆహ్వానించడానికి ఒక కారణం రైట్స్ బేస్డ్ విధానాల రూపకల్పన. వాళ్ళు మళ్ళీ రామన్ బహుశా వాళ్ళు అనుకున్నట్టు లేరు, వస్తే ఆయనకి చాలా ఉన్నట్టున్నాయి ఏం చేయాలనేది, అది జరగలేదు. దాంతోపాటుగా మీకున్న ఇంకొక బాధ్యత నాకు తెలిసి కాంగ్రెస్లో దళిత లీడర్షిప్ని పెంపొందించడం, కాంగ్రెస్ పార్టీలో, దేశంలో. దాంట్లో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీలో నాకు ఏదైనా ఈనాడు గత 11 సంవత్సరాల్లో ఒక గుర్తింపు ఉన్నదంటే దీని మీద ఉన్నది. దేశ నలుమూలల అనేక రాష్ట్రాల్లో గత 11 సంవత్సరాలుగా దళిత లీడర్షిప్ని డెవలప్ చేయడానికి చాలా కృషి చేశాను. అది మెయిన్ అజెండా రాహుల్ గాంధీ గారు నాకు ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా దాంట్లో నాతో చాలా సహకరించారు. అనేక రాష్ట్రాల్లో మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి దళిత్స్ని లీడర్స్గా డెవలప్ చేయడంలోనూ, తర్వాత ఎస్సీ ఎస్టీ సీట్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ అనేది స్టార్ట్ చేయటం మంచి ఫలితాలు ఇచ్చాయి. పంజాబ్లో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం ఎక్కువ ఎస్సీ ఎస్టీ సీట్స్లో మేము గెలవటం మూలంగా. అదేవిధంగా మొన్న తెలంగాణలో కూడాను 31 ఎస్సీ ఎస్టీ సీట్స్లో లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ టేకప్ చేశాము. అందులో 23 ఎస్సీ ఎస్టీ సీట్స్ మేము గెలిచాము. సో గెలుపు ఓటమే కాకుండా అనేక రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లో దళిత లీడర్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యాము. మంచి కమిట్మెంట్ ఉన్నటువంటి దళిత లీడర్స్ ఈనాడు ఉన్నారు. నేను షెడ్యూల్ కాస్ట్ వింగ్కి ఏఐసిసి స్థాయిలో అధిపతిగా ఉన్నప్పుడు 1 సంవత్సరం పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలందరిలో తీసుకొని వెళ్ళటానికి 125వ జయంతి ఉత్సవాలని తీసుకొని 125th బర్త్డే యానివర్సరీ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెలబ్రేషన్స్ 1 సంవత్సరం పాటు చేయడం జరిగింది. ఆ సెలబ్రేషన్స్ వారి పుట్టిన ప్రదేశం మౌలో స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గారు అప్పుడు వచ్చి ఆ ర్యాలీలో ఇచ్చినటువంటి స్పీచ్ చాలా హిస్టారికల్ స్పీచ్. 1 year తర్వాత ఈ సెలబ్రేషన్స్, అంటే ఈ 1 yearలో అన్ని బ్లాక్స్లో, అన్ని జిల్లాల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మెసేజెస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. 1 year తర్వాత నాగ్పూర్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక పెద్ద 2 లక్షల మంది హాజరైనటువంటి సభను అడ్రస్ చేశారు. అప్పుడు కూడాను ఈ దళిత్ ఎంపవర్మెంట్ మీద వారు ఇచ్చినటువంటి మెసేజ్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తాలూకా ఒక మేనిఫెస్టో టువర్డ్స్ దళిత్ ఎంపవర్మెంట్ అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బాబాసాహెబ్ అంబేద్కర్ బెంగళూరులో జరపడం జరిగింది. మార్టిన్ లూథర్ కింగ్ గ్రాండ్ సన్ దానికి కూడా హాజరయ్యారు. ప్రపంచ నలుమూల నుంచి దళిత్ స్కాలర్స్ హాజరు కావటం జరిగింది. ఈ యొక్క అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ద దళిత్ ట్రూత్ అనే పుస్తకాన్ని నేను రచించాను. పెంగ్విన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. సమానంగా రాహుల్ గాంధీ గారు ఏ పుస్తకాలు రిలీజ్ చేయరు. బహుశా మొదటి పుస్తకం ఆయన ఢిల్లీలో 2022 ఏప్రిల్లో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో దళిత్ లీడర్షిప్ డెవలప్మెంట్, దళిత భావజాలానికి నేను ఒక రిఫరెన్స్ పాయింట్గా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. దానికి రాహుల్ గాంధీ గారి యొక్క సపోర్టు, ఖార్గే గారి యొక్క సపోర్టు నాకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కులగణన గురించి కూడా మాట్లాడారు. కులగణన ఇవాళ దేశంలో అడుగుతున్నది బీసీలు. బీసీ అనేది మేజర్ కాన్స్టిట్యున్సీ దేశంలో. ఇవాళ మోదీ కూడా పూర్తిగా బీసీసీ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ రావాలనేది ఆయన ప్రయత్నం కూడా. సో కాంగ్రెస్లో బీసీ లీడర్షిప్ ఉందా? ఉంటే ఏంటి పరిస్థితి? అసలు బీసీస్కి కాంగ్రెస్ అప్పీల్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకసారి నేను కర్నూలు కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఆ జిల్లా నుంచి రిప్రజెంట్ చేసేవారు పివి నరసింహారావు గారు. వారు వెళ్తున్నప్పుడు వారు చెప్పారు, మిస్టర్ రాజు నీకు తెలుసా, సెంట్రల్ గవర్నమెంట్లో బీసీ మండల్ కమిషన్ తాలూకా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లో ఫస్ట్ జాబు నేనే ఇప్పించాను.
విపి సింగ్ టైంలో జాబులు ఇవ్వటం మొదలవలేదు. పివి నరసింహారావు గారి టైంలో, కాంగ్రెస్ ప్రధానమంత్రి టైంలో ఈ మండల్ కమిషన్ అమలు అనేది జరిగింది. రైట్. ఫస్ట్ జాబ్ టు ద బీసీ స్టూడెంట్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ బీసీ కోటాలో కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. ఆ తర్వాత విపి సింగ్ గారి టైంలో ఈ ఓబీసీస్కి ఐఐఎమ్స్, ఐఐటీస్లో ప్రవేశం ఇచ్చేదానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి చట్టాలు తీసుకొని రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మండల్ కమిషన్ ముందే సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఓబీసీస్కి రిజర్వేషన్ ఉండేది, ఆంధ్రప్రదేశ్లో ఓబీసీస్కి రిజర్వేషన్ ఉండేది, ఉంది, చాలా ముందు నుంచి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓబీసీస్ యొక్క ఎంపవర్మెంట్ మీద మొదటి నుంచి పనిచేస్తుంది. అయితే ఈ మండల్ కమిషన్ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఓబీసీస్ అటువంటి రీజనల్ పార్టీస్ వైపు దృష్టి మళ్లించారనేది కరెక్ట్. ఇప్పుడు ఈ కులగణన అనేది కేవలం ఓబీసీస్ చేస్తున్న డిమాండ్ కాదు, ఈవెన్ ఎస్సీలో కూడాను. కేవలం మనం సెన్సస్లో మీరు ఎస్సీనా కాదా, ఎస్టీనా కాదా అని అడుగుదాం తప్పితే ఎస్సీలో ఉన్న ఉపకులాలని మనం గణన చేయం, ఎస్టీలో ఉన్న ఉపకులాలని గణన చేయను. కాబట్టి ఈ కులగణన అనేది అన్ని కులాల వాళ్ళకి ఉపయోగపడే డేటా వస్తుంది. ఏ సబ్ కులాల వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ కుల గణన అజెండా అనేది కేవలం ఓబీసీలకే కనెక్ట్ అవుతుందని నేను అనుకోను. ఈవెన్ ఎస్సీస్ ఆల్సో ఆర్ వెల్కమింగ్, బికాస్ ఎస్సీస్లో కూడాను ఉపకులాల్లో అందరికీ సమానమైన ఫలాలు పొందలేదని ఆలోచన ఉన్నది, అలానే ఎస్టీస్లో కూడాను. కాబట్టి ఇది అన్ని వర్గాలకు సంబంధించిన విషయంగా మేము భావిస్తున్నాం. కమింగ్ బ్యాక్ టు ఏపీఆర్, కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలి? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే, భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇంకోసారి ప్రధానమంత్రి అయితే రాజ్యాంగం రద్దు అవుతుంది, దళితులు మైనారిటీ వర్గాల హక్కులు పూర్తిగా తీసివేయటం జరుగుతుంది, ఈ దేశంలో యువకులకు ఉద్యోగ అవకాశాలు బాగా సన్నగిలుతాయి, వారి అజెండా అంతా హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు తీసుకొని రావటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఆంధ్రప్రదేశ్కి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం ద్వారానే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి భవిష్యత్తు ఉన్నది. నేను ఇందాక చెప్పినట్టుగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితేనేమి, ఏపీ రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రామిసెస్ అయితేనేమి, ఇవన్నీ కూడాను అమలు చేసే సత్తా కానీ కమిట్మెంట్ కానీ కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. ప్రజలు కూడాను కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకం ప్రజల్లో కూడా వచ్చింది. ఆనాడు మొత్తం దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయినా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. అదే ఆదరణ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ఎలా చూపిస్తున్నారు. ఇందిరాగాంధీతో కనెక్ట్ అవుతున్నారు, రాజీవ్ గాంధీతో కనెక్ట్ అవుతున్నారు, రాహుల్ గాంధీ గారితో కనెక్ట్ అవుతున్నారు, మల్లికార్జున ఖర్గే గారితో కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ ఓటేస్తేనే భవిష్యత్తు అనేది అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వారు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మేము కోరుకుంటున్నాం. నేను అధికారిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేశాను, సఫలీకృతమయ్యాను. అదే అనుభవాన్ని, అదే ఆర్ద్రతని నేను ఉపయోగించి రాజకీయ నాయకుడిగా, మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా, నెల్లూరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేస్తానని నేను మీ అందరికి కూడాను నా యొక్క కమిట్మెంట్ ఇస్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి 5 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. మనకంటూ ఒక క్యాపిటల్ కూడాను కంప్లీట్ చేయలేదు. వైసీపీ వస్తే 1 కాదు 3 క్యాపిటల్స్ అన్నారు. ఈ క్యాపిటల్ అనేది ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ క్యాపిటల్ ఏది అంటే ఫలానాది మాది క్యాపిటల్ అని చెప్పలేని దుర్భాగ్య పరిస్థితికి వైసీపీ నెట్టివేసింది. వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ అంతా ఏదో ప్రజలకి పంచటమే, అంటే అది ఒక రాజకీయ లబ్ధి కోసమే చేశారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు తీసుకొని రావాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, వీటి మీద దృష్టి పెట్టలేదు. ఈ 2 పార్టీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పార్టీలు కావు. భారతీయ జనతా పార్టీ వాళ్ళని గైడ్ చేస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత ఓట్ షేర్ ఉందా? 6 సీట్లు పార్లమెంట్లో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందా?
అంటే వాళ్ళు బీజేపీ యొక్క కంట్రోల్లో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ ఏనాడు కూడాను వైసీపీ పార్లమెంట్ మెంబర్స్ మైనారిటీస్ మీద అత్యాచారాలు జరిగితే, దాడులు జరిగితే ఏనాడు పార్లమెంట్లో ఇష్యూస్ రేజ్ చేసింది లేదు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏమాత్రం మాట్లాడింది లేదు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి, బీజేపీని ప్రశ్నించడానికి వారికి అటువంటి ధైర్యం లేదు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరి ఫెయిల్ చేశారని మేము అనుకుంటున్నాం. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నమ్ముతున్నాం. వై నెల్లూరు? యా, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నెల్లూరు నా నేటివ్ ప్లేస్ కాదు.